బీజేపీ మేము కలిస్తే అన్యాయం జరుగుతుందని 5 సంవత్సరాలు బీజేపీ ఏ బిల్లు పెట్టినా ఆ బిల్లును సపోర్ట్ చేసి గెలిపించిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరు చేసింది స్వార్థ ప్రయోజనాల కోసం, నేను చేసేది రాష్ట్ర ప్రయోజనాల కోసం, ప్రజా ప్రయోజనాల కోసం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు, మీ నియోజకవర్గానికి వద్దాం. ఈరోజు ఇక్కడికి వస్తే కావలిలో ఈ కావలి కాలకేయుడు ఒక అవినీతి పరుడు, మామూలు వ్యక్తి కాదు. నాకు తెలిసిన తర్వాత ఇలాంటి ఎమ్మెల్యే నేను ఎప్పుడూ చూడాలా. ఇది ఒక వింత జీవి, విచిత్రమైన మనిషి. ఇదే ఈరోజు అతన్ని ఢీకొనడానికి కావ్య కృష్ణారెడ్డి వచ్చాడు. నీకు సరైన మొగుడు కావ్య కృష్ణారెడ్డి. మొన్నే సుబ్బానాయుడు ఉన్నప్పుడు కూడా ఒక మీటింగ్ పెడితే కావలి దద్దరిల్లింది. సుబ్బానాయుడు భవిష్యత్తు చూసుకునే బాధ్యత నాది. కానీ ఈరోజు కావ్య కృష్ణారెడ్డి చూస్తా అంటే నాకు అనుమానమే లేదు. ఈ సీటు గెలుస్తున్నాం, గెలిచాం. ఈయన ఒక ఎమ్మెల్యే కాదు, ఒక వ్యక్తిగా కూడా ఉండడానికి అర్హత లేని వ్యక్తి. దళితుడు కరుణాకర్ సాగు చేసుకుంటున్న చేపల చెరువు ఏమైందో మీరే చూశారు. కప్పరాల తెప్పలో బీసీ గురుకుల పాఠశాలకు చెందిన 4 ఎకరాల భూమి కబ్జా చేశాడు. సెంటు పట్టాల భూములు ఎంత డబ్బులు కొట్టేశాడు తమ్ముళ్ళు? 100 కోట్లు కొట్టేశాడు. అవునా కాదా? కావలి రూరలు, భోగోలు, దగదర్తి, అల్లూరు మండలంలో విచ్చలవిడిగా గ్రనైట్ తవ్వకాలు చేశాడు. భూములు మింగేస్తాడు, గ్రామాలంతా ఊరుకొని వెళ్ళిపోతాడు, ఎక్కడెక్కడో అమ్ముకుంటాడు. రిజిస్ట్రేషన్ చేస్తే కమిషన్ ఇవ్వాలా, హౌసింగ్ కాలనీ వేస్తే కమిషన్ ఇవ్వాలా, లేఅవుట్ అయితే గద్దల మారిగా వారిపోతున్నారు. మొత్తం ఇష్టానుసారంగా పీక్కు తింటున్నారు. భూమి అమ్మితే కమిషను, కొంటే కూడా కమిషనే. ఇంకో పక్క 1-2 కాదు, నాకు అనిపిస్తుంది ఇన్ని అన్యాయాలు చేసిన వ్యక్తి ఉండవలసింది ఇక్కడ కాదు తమ్ముళ్ళు. శాశ్వతంగా ఎక్కడ ఉండాలో అక్కడే పెట్టాల్సిన అవసరం ఉంది. కౌంటౌన్ ప్రారంభమైంది. మీరు చేసిన అరాచకాలన్నీ చిత్రగుప్తుల మార్గ లెక్కలు రాశారు. ఈసారి మాత్రం వడ్డీతో సహా చెల్లించే బాధ్యత మేము తీసుకుంటాం. ఒక పక్క ఇక్కడ యానాద్ శెట్టి కూడా ఇటీవల చనిపోయాడు. తెలుగుదేశం పార్టీకి ఎనలేని సేవ చేశారు. ఆ కుటుంబానికి కూడా మేము అండగా ఉంటామని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు హామీ ఇస్తున్నా. నియోజకవర్గంలో మత్స్యకారుల వలలు, బోట్లు, డీజిల్ సబ్సిడీలు అందజేశాం. అవన్నీ ఇప్పుడు తీసేశారు. మళ్ళీ మనం వస్తానే ఆ జీవోలన్నీ రివైవ్ చేస్తాం. ఇంకా మెరుగైన ప్యాకేజ్ ఇస్తాం. బీసీ డిక్లరేషన్ ఇచ్చాం. ఇవన్నీ చేస్తాం. మత్స్యకారులకు శాపంగా మారిన 217 జీవో రద్దు చేస్తాం. గతంలో ఇచ్చినటువంటి అన్ని కూడా మళ్ళా కంప్లీట్ చేస్తాం. అక్వా పరిశ్రమకు చేయూతనిస్తాం. ₹1.50 విద్యుత్తు సరఫరా చేస్తాం. ఉక్కు నిల్వ చేసుకోవడానికి షెడ్ నిర్మాణం చేస్తాం. ఆర్థిక సహాయం ఇచ్చి రైతులను ఆదుకుంటాం. కావల్లో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఇక్కడే చూశారు మీరు. ఇంటింటికి నీళ్లు ఇచ్చే కార్యక్రమం పైలానేసి
ఈ దుర్మార్గులు ఇక్కడనే కూలగొట్టారు కానీ మీ మనసుల్లో నుంచి తీసేయలేరు. మళ్ళీ హామీ ఇస్తున్నా, ఆ పైలాను పగలగొట్టిన వాళ్ళ పైన కేసులు పెట్టి మీకేం చేయాలో చేసే బాధ్యత నాది. ఇంకో పక్క నార్త్ తమలూరు లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఈ ప్రభుత్వం నిలిపేసింది, పూర్తి చేస్తాం. పైడేరు వాగుపై బ్రిడ్జి నిర్మాణం ప్రభుత్వం అప్పట్లో ఇచ్చేస్తే వీళ్ళు రద్దు